నమస్తే. బండి సంజయ్ గారు చేపడుతున్న చలో కొండగట్టు పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు, వేములవాడ పట్టణ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్. బ్రదర్ నమస్తే, జై శ్రీరామ్. చెప్పండి, ఎలా కొనసాగుతుంది? చాలా అద్భుతంగా ఉదయమే అందరూ కూడా ఉత్సాహంగా 6 గంటల వరకే 6-6:30 వరకు మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ గారితో అమ్మవారి దర్శనం, ఆమె ఆశీర్వాదం తీసుకొని చాలా ఉత్సాహంగా 7 గంటల నుంచి యాత్ర ప్రారంభమైంది. మరి ఇప్పుడు గంగధరకు కొద్ది దూరంలో 1 కిలోమీటర్ దూరం దాకా కూడా రావడం జరిగింది. ఇంత త్వరలోనే ఉత్సాహంగా సాగుతుంది. మరి ఏదైతే బండి సంజయ్ గారు వారు అంజన్నకు మొక్కుకున్నారో ఆ మొక్కు కోసం సంజయన్నతో అడుగులో అడుగు వేద్దామనే సంకల్పంతో మొదలైన అంజన్న ఆశీర్వాద యాత్ర చాలా ఘనంగా కొనసాగుతుంది. మరి వేములవాడ నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 100కు పైగా మేము ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. మరి అంజన్నను కూడా వేడుకుంటున్నాము. మరి సంజయ్ అన్నకి ఇదే విధంగా ఆయన కొండంత బలాన్ని ఇచ్చి ముందు ముందు కూడా సంజయ్ అన్న ఎన్నో పదవులు చేకూర్చే విధంగా అంజన్న మహాశక్తి ఆలయం అమ్మవార్లు ఆయనకు బలాన్ని ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే రానున్న ఎన్నికలలో ఈ యాత్ర చూస్తుంటే కేవలం భక్తి పాటలతోటి మాత్రమే వెళ్తుంది. ఎటువంటి పార్టీ స్లోగన్స్ కానీ ఎటువంటి పార్టీ పాటలు కానీ రావట్లేదు. సో అంటే ఈ యాత్ర ద్వారా ఎటువంటి పొలిటికల్ మెసేజ్ లేదంటారు? అవును, లేదు. ముందే చెప్పినాం మేము, పక్కాగా కూడా కేవలం భక్తి భావంతో వచ్చే వాళ్ళే రావాలని కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీ కండువాలు కావచ్చు, పార్టీ నినాదాలు కావచ్చు, అసలు ఎవరి మనసులో నుంచి కూడా రావడం లేదు. ఎందుకంటే ఇది దైవ సంకల్పంతో తను తీసుకున్న ఒక సంకల్పం, తను మొక్కిన సంజయ్ గారి మొక్కు తను పార్లమెంట్ సభ్యులుగా గెలిచినాక కూడా ఇదే విధంగా చేయడం జరిగింది యాత్ర. ఇప్పుడు కూడా మరొకసారి కూడా వారు కరీంనగర్ మేయర్ పీఠం వస్తానని మొక్కడం జరిగింది. స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున సర్పంచ్, వార్డు మెంబర్లు, మున్సిపల్ కార్పొరేషన్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున దేవుళ్ళ ఆశీర్వాదంతో గెలిచడం అనేది తన నమ్మకంతో, కేవలం దైవ సంకల్పంతో దైవ యాత్ర లాగానే అంజన్న ఆశీర్వాద యాత్ర అయినా కొనసాగుతుంది. ఎలాంటి రాజకీయంకు సంబంధించిన స్లోగన్స్ కానీ రాజకీయ పరమైన ఎలాంటివి కూడా లేకుండానే భక్తి భావంతో నడుస్తుంది. గ్రామ స్థాయి నుండి తీసుకున్నట్టయితే మొన్నటి కార్పొరేషన్ వరకు ఓటు బ్యాంకు, బీజేపీ ఓటు బ్యాంకు పెరిగింది మరియు మెరుగైన ఫలితాలు సాధించింది. సో ఇప్పుడు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మొత్తానికైతే రాష్ట్రంలో బీజేపీ హవానైతే పెరిగింది. మీరు మొన్న చూస్తున్నాము. మేము పెద్ద ఎత్తున ప్రతి చోట గ్రామ పంచాయతీ లెవెల్లో కావచ్చు, మున్సిపల్ లెవెల్లో కావచ్చు సీట్లు పెంచుకోవడం జరిగింది. అలాగే ఓట్ల శాతం కూడా పెరిగింది. అంటే ఖచ్చితంగా కూడా రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ లెవెల్లో కూడా కీలక పాత్ర వహిస్తాం. అలాగే హైదరాబాద్ కూడా కంపల్సరీ బీజేపీ వస్తాయని కూడా ప్రజలందరూ ముందే మెసేజ్ ఇస్తున్నట్టే మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది పాలన? కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రత్యేకించి వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పి తొండి ఆటతోటి అని చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. మేము మొన్న చెప్తున్నాం, మేము మాట్లాడదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మేము చిన్న స్థాయి రాజకీయ నాయకులమైనా కూడా రైతు బంధు వచ్చింది, అన్న వచ్చింది, ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అంటే అంతన పొంతన లేని వ్యవస్థతోటి ఇంకా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మొన్న వేములవాడలో కూడా చూసిర్రు వాళ్ళు ఎన్ని సీట్లు వచ్చినా ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రో వేములవాడ ప్రజలు మొత్తం కూడా చూసిర్రు. ఇప్పుడు వేములవాడ మొత్తం కూడా చర్చ జరుగుతుంది. రానున్నది బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా వేములవాడ ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఖచ్చితంగా ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇప్పటి నుంచే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పొందబెడతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అంటే 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ కు. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ తీసుకుంటే ఎటువంటి ప్రభావం లేదు. సో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ అనేది ఎక్కడ లేదని కూడా మొన్న ఎలక్షన్లో తెలిసింది. మున్సిపల్ ఎన్నికలలో కూడా ఒక ఆయనే కేటీఆర్ గారు తన సొంత ఇలాకాలో ఏ విధంగా గెలిచిండో ప్రజలందరికీ తెలుసు. ఆ ఒక్క తప్ప ఎక్కడ వాళ్ళకి పెద్ద ప్రభావం కూడా లేదు. అసలు వాళ్ళు నమ్మే పరిస్థితులు ఇప్పుడు ప్రజలు లేరు. ఒకసారి టీఆర్ఎస్కు 2 సార్లు ఇచ్చిర్రు, కాంగ్రెస్కు ఇద్దుమా వద్దా అన్నట్టే చెప్పపెట్టుగా కొన్ని సీట్లతో ఇచ్చిర్రు. ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలనే ఆలోచనతో డబుల్ ఇంజన్ సర్కారు, మోడీ గారి మీద నమ్మకం. ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రామచంద్రరావు గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా ఇక్కడ బీజేపీకి అవకాశం ఇస్తారని కూడా మేము ఆశాభావం. పక్క నియోజకవర్గమైన సిరిసిల్లాలో అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు. సో స్థానికంగా అందుబాటులో ఉంటున్నారు. కేటీఆర్ గారు స్థానికంగా అందుబాటులో ఉన్నప్పటికీ
అసలు తను మంత్రిగా ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ సిరిసిల్ల ప్రజలది పెద్దగా ఏం మార్పు లేదు. ఆ రోడ్లు మిగతా అన్ని మార్చినా అని చెప్పి టెండర్ల ద్వారా చేసుకొని మార్చినాయి తప్ప ప్రజల జీవనోపాధిని మార్చలేకపోయిండు. అది ప్రజల్లో ఖచ్చితంగా నడకపోయింది. ఇతరు ఖచ్చితంగా సిరిసిల్ల కావచ్చు, వేములవాడ కావచ్చు, అంతటా కూడా ఎన్డీఏ ప్రభుత్వం హవాను కొనసాగుతాయని ఖచ్చితంగా ప్రజల్లో ఆశాభావం వ్యక్తం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.